త్రోవ తప్పే. ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 బైబిల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ నిర్గమకాండం 32వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండం మొదటి మాట రాసుకోండి. ఏ విషయాల్లో అందరం త్రోవ తప్పాం. ఒక్కళ్ళు కాదంట, ఒక్కడూ లేడంట, అందరూ తప్పినోళ్ళేనంట. ఒక్కడూ ట్రాక్లో ఉన్నోళ్ళు లేడంట, అందరూ తప్పినోళ్ళేనన్నాడు. ఏ విషయాల్లో అందరం తప్పిపోయాం? నంబర్ 1 నిర్గమకాండం తీయాల 32వ అధ్యాయం 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, చాలు, వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా ఏమయ్యారంట? తొలగిపోయారంట. నియమించిన త్రోవ తొలగిపోయారంట. ఏమండి? వెళ్ళవలసిన మార్గాన వెళ్ళలేదంట, అంటే త్రోవ తొలగిపోయారు, ట్రాక్ తప్పేశారు. ఏంటి త్రోవ? మనం ఈ మధ్య ఎక్కువగా పాడుకుంటున్న పాట. ఏంటి మార్గము, ఏంటి దారి అని అంటే ఆజ్ఞలు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. పాడుకున్నాం కదా. ఏంటంటే ఈ మార్గం? ఆజ్ఞల మార్గం. ఏంటంటే ఈ త్రోవ? ఆజ్ఞల త్రోవ. అంటే కేవలం ఇశ్రాయేలీలే కాదు, సర్వమానవాళి ఏ ట్రాక్ తప్పారు, ఏ త్రోవ తప్పారంటే ఆజ్ఞలు పాటించే విషయంలో దారి తప్పారు. లేదండి నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏమ్మా చెప్పాలి. ఒక్కరున్న యేసు ప్రభు రావలసిన పని లేదు ఈ లోకానికి, చచ్చిపోవలసిన పని అంతకంటే లేదు. అంటే అందరం ఏ త్రోవ తప్పాము? సర్వమానవాళి ఆజ్ఞలు పాటించే విషయంలో మనం దారి తప్పాం. అంటే అందరం ఈ ఆజ్ఞలు అతిక్రమించిన వాళ్ళమే, ఇస్తున్న వాళ్ళమే కూడా. కేవలం ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీలకి ఇచ్చిన మొదటి ఆజ్ఞను గుర్తు చేస్తూ రాసిన మాట ఇది. ఆజ్ఞల మార్గం అని మీరు ఎలా చెప్తారండి పాస్టర్ గారు అంటే, నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనంలో ఆకాశము క్రింద, ఏమండి, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీటి అందే కానీ ఉండు దేని రూపమును రూపం చేయొద్దు, సాగిలి పడొద్దు, నమస్కారం చేయొద్దు, ఏమండి, ఆరాధించొద్దు, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. ఆజ్ఞల మార్గం అని మీరెలా చెప్తారండి అని అంటే 32వ అధ్యాయము 8వ వచనం చదవండి. అందరట త్రోవ తప్పేశారంట. ఏం త్రోవ తప్పారు? చదవండి. నేను వారికి నియమించిన. ఏంటా నియమం, ఏంటా త్రోవ అంటే కంటిన్యూ చేయండి. తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని. కనెక్ట్ చేయండి, కంపేర్ చేయరా మీరు? 24లో ఏమనుంది? ముల్లోకాలలో ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దానికి సాగిలా పడకూడదు, దాన్ని ఆరాధించకూడదు, అది దేవుడిని చెప్పకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు అని ఒక బాట వేశాడు, ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు వీళ్ళు? తప్పిపోయారు, తొలగిపోయారు. ఆజ్ఞ నుండి తొలగిపోయి దేవునికి బదులుగా ఏం చేస్తున్నారట? దోన్న రెడీ చేసుకున్నారట. ఇప్పుడు ఆజ్ఞ తప్పారా లేదా అంటే ఏ త్రోవ తప్పారు? ఆజ్ఞలు అనే త్రోవ తప్పాం. మరి ఇక్కడ కూర్చున్న మీలో ఎప్పుడు ఏ ఆజ్ఞ తప్పలేదండి నేను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉండరు. మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను మనం చదువుతున్నప్పుడు పర్టికులర్గా మార్కు సువార్తలు అంటాడు 16-15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. మరి ఇదేంటి ఆజ్ఞ కాదా అమ్మలారా? ఆజ్ఞనా? ఏనాడైనా సువార్తకి వెళ్ళారా? ఏమ్మా వెళ్ళారా? చెప్పేశారా? మళ్ళీ ఏమంటాడు? ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా మనం ఏం చేయాలట? సమాజముగా కూడుట మానకుడి. లెంట్ డేస్లో ఈ 40 రోజులు జరుగుతొచ్చాయి కదా, వరుసగా వచ్చానండి, ఏ రోజు ఆబ్సెంట్ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడకండి. ఒక్కరోజు అబద్ధం ఆడారు అనుకోండి, గుళ్ళో జరిగినా కూడా వెళ్ళారా?
ఏ ఆదివారం మాలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చింది గొర్రె. సమాజముగా కూడుట మానొద్దన్నాడు. మరి యాజ్ఞ మనం మీరేమో లేదా? దారి తప్పామా లేదా? రైట్. అబద్ధం ఆడరాదు. ప్రభువా నాకు అసలు అబద్ధమే రాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రభువా ఏమైపోయాం మనమంతా? అందరం ఏమయ్యాం? ఏకముగా. నేను అనకూడదు, మీరే చెప్పేసుకోండి. అనకండి. పనికి మాలిన దాన్ని పనికి మాలిన ఉండి అనుకోవాలి. అక్కడే కదా అని రాశాడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా ఏమైపోయారట? పనికి మాలిన వాళ్ళు అయిపోయారట. పనికి మాలిన వారు అయ్యారట. అంటే పని చేయడానికి ఇష్టపడని వాళ్ళు అయిపోయారట. మాలడం అంటే ఏంటి? ఏమండి, పాలు మాలి అంటూ ఉంటారు చూసారా? అంటే అర్థం ఏంటి? చేయడానికి మనసు రావట్లా, చేయడానికి ఇష్టపడట్లా, అది దాని అర్థం. సో బైబిల్ చెప్తుంది మానవులందరూ త్రోవ తప్పేశారట. ఏ విషయంలో అంటే ఆజ్ఞలు పాటించే విషయంలో. బైబిల్ని మనం చూస్తూ ఉంటే ఒకసారి ఈ పదాన్ని చూడండి. 119వ కీర్తన 5వ వచనం చదువుదామమ్మా. 119వ కీర్తన, పెద్ద కీర్తన ఇది. 5వ వచనం చదువుదాం. ఏమంటున్నాడు చూడండి భక్తుడు. ఆహా ఆహా, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ మార్గములు, నీ న్యాయ విధులు, నీ శాసనములు, నీ ధర్మము. ఎన్ని మాటలు ఉన్నాయండి బైబిల్లో. ఆహా, నీ కట్టడలను గైకున్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అంటున్నాడు. మన ప్రవర్తన స్థిరంగా ఎప్పుడు ఉంటుందంటే ఆయన ఆజ్ఞల మార్గాన నడుస్తుంటే. చెప్పాలి, మన ప్రవర్తన ఎలా ఉంటుందంట? స్థిరంగా ఉంటుందంట. నడుస్తలేదు కాబట్టి అప్పుడప్పుడు మనం ఏరవాడు అలాగ ఉంటాడు. అది తిరవరం ఉండదు, అడిగే ఏమి లేదట. తిరవలేదు. ఎందుకు లేదు? దేవుడి మాట వినకపోతే తిరము ఉండదు, ఏది ఉండదు అంటున్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొని నడుస్తూ ఉంటే మనం స్థిరంగా ఉంటాం. అది మనకి మేలు. తర్వాత 6వ వచనం, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అసలు అవమానమే రానియవు. చెప్పండి, నిజంగా చెప్పండి. నా జీవితంలో నేను ఎప్పుడు అవమానం పొందలేదు అన్నోళ్ళు ఉంటారు భూమి మీద? ఏమండి అంటే మనం అందరం, మనకు అవమానం వచ్చిందంటే అక్కడే ఉంది ఆన్సర్. అయితే మనం ఏం చేసాం? దేవుని మాట వినకపోవడమే. ఆజ్ఞల మార్గం తప్పడం వల్ల మనకేమొచ్చింది? అవమానం. అవమానం ఎవరికి రాదు? చెప్పాలి, ఆజ్ఞల మార్గాన నడిచిన వాళ్ళకి. చూడండి, అదే కీర్తనల గ్రంథంలో 21వ వచనం చూడండి. 19వ అధ్యాయం 21వ వచనం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరిగేవాడు. అమ్మో బాబోయ్, నేను అనకూడదు ఆ మాట. సేవకుని కదా, ఏమవుతారంట? ఆజ్ఞల మార్గాన్ని తప్పితే, ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెడితే మనిషి ఏమైపోతాడంట? చాలా ప్రమాదం కదా. శాపం అంటే దేవుని శాపం అలా ఇలా ఉండదండి. ఎక్కడికి వెళ్ళేవరా గహజీ? నేను ఎక్కడికి వెళ్ళానండి? ఏమండి, ఈ సూర్య కిందనే ఉన్నాను కదా నేను. నిజం చెప్పరా బాబు? లేదండి బాబు, ఇక్కడే ఉన్నాను. ఊరుకోర దొంగ, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీ వెనకాతలే నా ఆత్మ రాలేదా? ఆ మూట కోసం వెళ్ళావా? ఆ గాడిద మీద ఉన్న మూట కోసం వెళ్ళావా? అడ్డగాడిదా? ఇదే సమయం నీకు సంపాదించుకున్నట్టుకు. ఇది సమయమా? టైం అయిపోతా ఉంది కదా మనకి. వెండి బంగారములు వస్త్రముల కోసం పరిగెత్తావా? ఇదేనా నువ్వు నా దగ్గర నేర్చుకుందే? కేవలం నీతో పాదు. శాపం చూడండి ఎలా ఉంటుందో. నీ సంతతి వారందరికీ కుష్టు వచ్చునుగాక. ఇప్పుడు చెప్పండి, కుష్టి వ్యాధులు కలిగిన, కుష్టి రోగం కలిగిన వాళ్ళందరూ ఎవరి సంతానము అంటాడండి? ఎవరి సంతానం? వాళ్ళు కనపడ్డప్పుడు గెహజీ సంతానమా మీకు వందనములు అనాలి. మీరు అంటారా? అండరు కదా. శాపం అనేది ఎంత భయంకరమైందో చూడండి. ఏం చేసి, నేనేం చేశానండి? మీ తమ్ముడేడి? నాకేం తెలుసండి? నీ కోపం ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు పడ్డానండి అంటున్నాడా? నీ నాటకాలు చాలు కానీ నీ తమ్ముని రక్తం నేల మీద పడి నాకు మొర్ర పెట్టింది. అయినా నువ్వు ఒప్పుకోవట్లే. ఏమైపోతావు? దేశ దిమ్మరివైపోతావు. ఒకవేళ నిన్నెవడైనా కనుక్కుంటే
నిన్ను చంపేస్తాడు, నువ్వు చావకుండా ఉండడానికి నేను ముద్ర నీకు వేసేస్తున్నాను అన్నాడు. శాపం ఎంత భయంకరమైందండి. ఓయ్ బాబాయ్ చూసారా, అయ్యో మనిషి చూడబోతే అందంగా ఉన్నాడండి, కానీ నెత్తి మీద మాత్రం ఎంటుక ఏం లేదు, ఒక్కడ కూడా లేదండి. బట్టపుర్రోడండి భలే 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 అన్నారట. ఎవరిని? ఎలీషాని. అప్పుడేమన్నాడట, నీ తిక్క కుదురుది, కంగారు పడకండి, అరణ్యము నుండి ఎలుగుబంట్లు వచ్చి వీరిని చీల్చివేయును గాక అని శాపం పెట్టాడంట. చచ్చి కూర్చున్నారు అంతే. అర్థమవుతుందా? కాబట్టి శాపాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలట? దేవుని ఆజ్ఞల మార్గము తొలగిపోకూడదు. ఏం తొలగిపోకూడదు? మళ్ళీ చదవండి ఆ మాట. 21వ వచనం. నీ ఆజ్ఞలను విడిచి, నీ ఆజ్ఞలనే మార్గాన్ని విడిచి, నీ ఆజ్ఞలనే త్రోవని విడిచి తిరుగువాడు శాపగ్రస్తుడైపోతావు. దేవుని మాట వినకపోతే శాపగ్రస్తులైపోతారు. జాగ్రత్త. ఆజ్ఞ అంటే దేవుని మాటే, వేరే ఏం కాదు. దేవుడు చెప్పింది చేయకపోతే శాపగ్రస్తులం అయిపోతాం. దేవుని మాట వినకపోతే శాపగ్రస్తులం అయిపోతాం. మాట వినడం కంటే దేవుని దృష్టిలో మరొకటి గొప్పది మరేది లేదు. నేనన్న మాట కాదు, సాక్షాత్తు ప్రవక్త అయిన సమూయేలు చెప్పిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం రాసుకోండి. 22వ వచనంలో అంటాడు, సౌలా నువ్వు చేసిన పని ఏంటి? నేనేం చేశానండి బాబో? మరి నాకేమి వినబడుతున్నాయి? ఏం వినబడుతున్నాయి? ఆ వినబడుతున్న ఎడ్లా రంకిలేంటి, ఆ గొర్రెలా అరుపులేటి, అవండే మరండే ఏటి మింగుతున్నవేటి నీళ్ళు, అవి మన దేవుడికి బలివ్వడానికి సపరేట్గా సైడ్ ఇచ్చానండి బాబు. ఎవరికి? మన దేవుడికే. దేవుడు ఏమన్నాడా? అన్నిటిని వేసేయమన్నాడా? సైడ్ వేసేయమన్నాడా? అన్నిటిని చంపేయమన్నాడు కదా. ఏం చేశాడు మరి? ఆజ్ఞ విన్నాడా? తప్పాడా? తప్పాడు. వెంటనే ఏమంటున్నాడు చూడండి, సమూయేలు ప్రవక్త గొప్పవాడు. సౌలా ఒక్కసారి ఆలోచించు, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. నువ్వేం చేశావు? ఆజ్ఞను అతిక్రమించి సంతోషంగా ఉన్నావా? నీ జీవితానికి నువ్వే శాపం తెచ్చుకున్నావు. నిజంగానండి నాకు అనిపిస్తుందండి, ఆడు సావు ఆడే, ఆడు గొయ్యి ఆడే తీసేసుకున్నాడు ఆఖరికి. సౌలు ఎలా చచ్చిపోయాడు? ఏమండి, తన సావు కట్టప్పలాంటి బొడవలేదండి, ఆడికాడే బడి చేసుకున్నాడు. శాపం కదండి, దరిద్రం కదండి అది. దేవుని మాట వినకపోతే ఏమొస్తుందంట? శాపం. ఆజ్ఞల మార్గాన్ని అందరూ తప్పేశారా అంటే అందరూ తప్పాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఆయన త్రోవను అనుసరించే వాళ్ళు ఒక్కడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పేశారు. అందరూ ఏమయ్యారట? అందరూ తప్పిన త్రోవ ఏంటంటే ఒకటి కనపడుతుంది. అదేంటంట? అందరూ ఆజ్ఞలు అతిక్రమించిన వాళ్ళే.